గా అబ్సెంట్ అవుతున్నావు, రేపు బడికి రాకపోతే టీసీ ఇచ్చేస్తామని హెడ్ మాస్టర్ హెచ్చరిస్తే ఏం జరుగుతుంది? పిల్లాడు పరిగెత్తుకుంటూ స్కూల్కు వెళ్తాడు. వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరు కూడా అచ్చం ఇలాగే ఉంది. 60 రోజులు శాసనసభకు గైర్హాజరైతే అనర్హత వేటు పడుతుందని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ చెప్పగానే ఏ లెక్కలు వేసుకోకుండా సోమవారం అసెంబ్లీకి వెళ్లి వచ్చారు. అసలు విషయం ఏంటంటే గవర్నర్ ప్రసంగం చేసిన రోజును శాసనసభ కార్యకలాపాల్లో భాగంగా గుర్తించారు. అంటే సోమవారం వైసీపీ సభ్యులు సభకు వచ్చినా రానట్టే. మరో విషయం ఏంటంటే వైసీపీ ఎమ్మెల్యేలకు 60 రోజుల గండం ముంచుకొచ్చేందుకు ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుత శాసనసభ సమావేశాల పని దినాలను కలిపినా ఈ ప్రభుత్వంలో ఇప్పటిదాకా 43 రోజులు మాత్రమే అసెంబ్లీ జరిగినట్లు. అంటే జగన్కు ఇంకో 17 రోజుల గడువు ఉంది. కానీ తెలుసో తెలియకో సోమవారం వైసీపీ సభ్యులు హాజరు కోసం సభకు వెళ్లొచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 సబ్ క్లాస్ 4 ప్రకారం ఒక ఎమ్మెల్యే 60 రోజుల పాటు అసెంబ్లీకి గైర్హాజరైతే ఆ స్థానాన్ని ఖాళీగా ప్రకటించే అధికారం స్పీకర్కు ఉంది. అయితే అసెంబ్లీ ప్రోరోగ్ అయినా సమావేశాలు జరుగుతున్నప్పుడు 4 రోజుల కన్నా ఎక్కువ సెలవులు వచ్చినా వాటిని ఈ 60 రోజుల్లో కలపరు. కూటమి ప్రభుత్వం వచ్చాక అసెంబ్లీ తొలి సెషన్ 2024 జూన్ 21, 22న జరిగింది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలకే సరిపోయింది. తొలి సెషన్లో భాగంగానే 2024 జూలై 22 నుంచి జూలై 26 వరకు 5 రోజులు సభ జరిగింది. ఇక రెండో సెషన్ 2024 నవంబర్ 11 నుంచి 22 వరకు జరిగింది. తాజాగా మూడో సెషన్ సోమవారం ప్రారంభమైంది. మార్చి 21 వరకు జరగనుంది. ప్రమాణ స్వీకార రోజులను మినహాయించి 3 సెషన్ల సమయాన్ని పరిగణలోకి తీసుకుంటే అసెంబ్లీ సమావేశాలు 43 రోజుల పాటు జరిగినట్లు. అంటే జగన్కు ఇంకా 17 రోజుల సమయం ఉంది. అరవై రోజుల హాజరు అంశం పదే పదే తెరపైకి రావడంతో ఎక్కడ అనర్హత వేటు పడుతుందో అనే భయంతో జగన్ సోమవారం అసెంబ్లీకి వచ్చారనే ప్రచారం జరుగుతోంది. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టగానే వచ్చిన పని పూర్తయినట్లు భావించిన వైసీపీ సభ్యులు పట్టుమని 10 నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండకుండా వెనుదిరిగారు. ఇక్కడే ఓ తిరకాసు వచ్చింది. గవర్నర్ ప్రసంగం రోజును వర్కింగ్ డేగా పరిగణించరని అసెంబ్లీ అధికారులు చెబుతున్నారు. స్పీకర్ అధ్యక్షతన జరిగితేనే వర్కింగ్ డే అవుతుందని, గవర్నర్ ప్రసంగం అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు జరిగే లాంఛనమేనని స్పష్టం చేసింది. ఈ లెక్కన జగన్పై 60 రోజుల నిబంధన కత్తి వేలాడుతూనే ఉంది. అనర్హత వేటు తప్పించుకోవాలంటే ఈ సెషన్లో కానీ వచ్చే శీతాకాల సమావేశాల్లో కానీ మరోసారి అసెంబ్లీ గడప తొక్కాల్సిందే. సమస్యల ప్రస్తావనకు సంఖ్యతో పనేంటి? జగన్ కేవలం అనర్హత వేటు తప్పించుకునేందుకే అసెంబ్లీకి రావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేత పదవి, దాని ద్వారా సంక్రమించే విశేష అధికారాలే జగన్కు ముఖ్యమా? ప్రజా సమస్యలు పట్టవా అని జనం మండిపడుతున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తా, అప్పుడు మాత్రమే ముఖ్యమంత్రితో సమానంగా శాసనసభలో మాట్లాడే అవకాశం దక్కుతుంది అని చెబుతూ వచ్చిన జగన్ సోమవారం బేషరతుగా అసెంబ్లీకి రావడం గమనార్హం. సభలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి జగన్ అసహనంగా కనిపించారు. పోడియం వద్దకు వెళ్లాలంటూ అసహనంతో చేతులూపుతూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎగదోశారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభం కావడమే ఆలస్యమన్నట్టుగా జగన్ లేచి నిలబడి సభలో ఆందోళనకు దిగాలంటూ తమ నేతలను ఆదేశించారు.